శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, పరిపూర్ణమైన కృప కరుణ కటాక్షాలతో 2025 మహాశివరాత్రి కార్యక్రమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. ఆ భోలా శంకరుడి యొక్క పరమ పవిత్రమైన, అత్యంత ఉత్కృష్టమైనటువంటి శుభకరమైన రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిలో లింగోద్భవ సమయం అన్నది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది. ఆ లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటలకు. అలాగే ప్రదోషకాల పూజ అనేది విశేషమైన ఫలితం. సాధారణంగానే శంకర భగవానుడికి ప్రదోషకాల పూజ అన్నది చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. అందులో మహాశివరాత్రి నాడు ప్రదోషకాలము అంటే సంధ్యా సమయం, ఇంకా చంద్రుడు ఉదయించడు, సూర్యుడు అస్తమిస్తాడు, అంటే సూర్యచంద్రులు లేకుండా ఉన్న ఆ పర్టికులర్ సమయం. ఈ వీడియోలో ముఖ్యంగా మహాశివరాత్రి రోజు మన సాయి కమ్యూనిటీ భక్తులు, సాయి భక్తులు ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరికీ ఒక చక్కటి విధానాన్ని తెలియజేయబోతూ ఉన్నా. మీరందరూ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ త్రికోణాన్ని చూస్తున్నారు, యంత్రం. ఆ త్రికోణ పూజ మనం చేయబోతూ ఉన్నాం. త్రినేత్రుడికి త్రికోణ పూజ. ముఖ్యంగా రేపటి రోజు శివరాత్రి రోజు మరుసటి, అంటే మీకు అవకాశం ఉన్నంత ఓం శివాయ గురవే నమః, ఈ నామమే, ఇంకా కంప్లీట్గా ఈ నామాన్నే జపిస్తుండండి. ఏ పూజ చేస్తున్నా, ఏ అభిషేకం చేస్తున్నా, ఇప్పుడు త్రికోణ పూజ చేస్తున్నా, అన్నీ కూడా ఓం శివాయ గురవే నమః అన్న నామస్మరణ చేయండి. నిత్య పూజ ఎలా అయితే ఆచరిస్తారో మన అమావాస్య పౌర్ణమి పూజలాగానే చేసుకొని వెళ్ళండి. పంచామృతాలలో ఆ పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయండి. పండ్లు నైవేద్యం పెట్టండి, హారతులు ఇవ్వండి. ఉపవాసము ఉండేవారు ఉపవాసము ఉండవచ్చు, లేదు పండ్లు భుజించి ఉంటామన్నవారు పండ్లు భుజించి ఉండవచ్చు. అవకాశం లేకుండా కొంచెం షుగర్ అటువంటి పేషెంట్స్ ఎవరైనా ఇబ్బంది పడేవారు ఉంటే దయచేసి మానసికంగా ఉపవాసం, అంటే ఇంకా ఏ ఇతర విషయాలు ఆలోచించకుండా ఆ మహేశ్వరుడి యొక్క చింతనలో గడపటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం తెలుసుకోబోతోంది త్రినేత్రుడికి త్రికోణ పూజ. ఈ త్రినేత్రుడికి త్రికోణ పూజ ఎలా అంటే, మీకు చిత్రంలో చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్ గీసి అందులో 3 కోణాలు 3 దిశలా ఉన్నాయి. మీకు వీపూది కలర్లో ఉంది, అక్కడ వీపూది పోయండి, అంటే చిన్న యంత్రమైన గీయచ్చు ఇది. అలాగే కుంకుమ చోట కుంకుమ, ఎర్రగా ఉన్న చోట కుంకుమ వేయండి, పసుపు చోట పసుపు వేయండి. మధ్యలో మరలా అప్వర్డ్ త్రికోణము, డౌన్వర్డ్ త్రికోణము. అప్వర్డ్ త్రికోణము ఎరుపుతో ఉంది, డౌన్వర్డ్ త్రికోణము పసుపుతో. ప్రదోషకాలంలో ఈ పూజ మీరు చేసేటప్పుడు ముఖ్యంగా, అంటే అలంకరణ ఎలా అంటే తమలపాకులు కానీ, బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు కానీ, లేదా తులసి పత్రాలు కానీ ఏవైనా సరే సమకూర్చుకోండి. బియ్యపిండి మొత్తాన్ని పరిచి ఆ బియ్యపిండి పైన ఈ యంత్రాన్ని గీయవచ్చు, లేదు మీకు అవకాశం ఉంటే వస్త్రం మీద గీయవచ్చు. ఇది లేదు అనుకుంటే కనుక ఒక పేపర్ వేసి నేల మీద తుడిచి ఆ పేపర్ మీద కూడా చక్కగా యంత్రాన్ని గీయవచ్చు, లేదు అరిటాకు మీద గీయవచ్చు. మీకు అవకాశం మీ మనసుకి ఎలా తోస్తే అలా చేయండి. ఈ యంత్రాన్ని గీసిన తర్వాత మధ్యలో అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి పెన్ను పేపర్తో. ప్రదోషకాలంలో ఒక పూజ చేయండి యంత్రానికి ప్రదోషకాలంలో చేసేటప్పుడు ఆ ఎర్ర త్రికోణము మధ్యలో, ముఖ్యంగా ఏదైతే ఎర్ర త్రికోణం ఉందో ఆ ఎర్ర త్రికోణం మధ్యలో హరిద్రాచూర్ణ శివలింగాన్ని తయారు చేసుకొని శివలింగం పెట్టండి. అంటే పసుపుని లింగాకారంలో చేసుకొని ఎరుపు కలర్ త్రికోణం మధ్యలో పెట్టి పూజ చేసుకోండి. ఆ గ్రీన్ కలర్ అంతా కూడా బిల్వపత్రాలు కానీ, ఆ మారేడు దళాలు, మన తులసి పత్రాలు కానీ, ఏమీ లేకపోతే తమలపాకులైనా పెట్టవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వండి. ప్రదోషకాలంలో లింగోద్భవ సమయంలో ఏం చేస్తారంటే రివర్స్ అవుతుంది. అంటే పైనున్న పసుపు
త్రికోణంలో కుంకుమతో శివలింగాన్ని తయారు చేసి పైనున్న పసుపు త్రికోణంలో మధ్యలో ఎరుపు పైన ఉన్న పసుపు త్రికోణంలో కుంకుమతో తయారు చేసిన శివలింగాన్ని మధ్యలో పెట్టి మరల పూజ చేసి కరెక్ట్గా లింగోద్భవ సమయంలో హారతి ఇచ్చి ఆ హారతిని స్వీకరించండి. ఓం శివాయ గురవే నమః అన్న నామస్మరణ చేయండి. సంకల్పాలు చెప్పుకోండి, మీ కోరికలు విన్నవించుకోండి. ఆ మహేశ్వరుని అనుగ్రహంతో మీ సంకల్పాలన్నీ తప్పక నెరవేరితే ఎంతో దివ్యమైన పూజ ఇది. నివేదన, పండ్లు నివేదనే చేయండి, కేవలం పండ్లు చేయండి. ఈ విధంగా శివరాత్రిని చక్కగా ఉపయోగించుకోండి. స్మరణ చాలా ముఖ్యం. ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః ఇలా స్మరిస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు రేపు మౌనంలో ఉండండి. మౌనం అంటే ఎక్కువ ఇతర లౌకికపరమైన విషయాల్లో పాల్పంచుకోకండి. దైవ చింతనలో ఉండండి. దైవ చింతన చాలా లాభాన్ని చేకూరుస్తుంది. మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ పరమాత్ముడి అనుగ్రహంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆయన కృపతో పూజను చక్కగా నిర్విఘ్నంగా జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.